బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్పై దాడులకు సంబంధించి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలనమైన వీడియోని బయటికి రిలీజ్ చేశారు. అయితే బాంబ్ ఇరాన్ అంటూ కూడా ఆయన ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. సో మనం చూసాం, ఒక 4 days బ్యాక్ ఇరాన్లో ఉన్న అణుస్థావరాలపైన అమెరికా బాంబు దాడి చేసింది, బంకర్ బాంబులతో దాడికి దిగింది. దీంతో ఏకంగా ఇరాన్కి సంబంధించిన 3 అణుస్థావరాలపైన దాడికి దిగింది అమెరికా. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్. B-2 స్టెల్త్ బాంబర్లపై దాడి చేసిన వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే ఇరాన్ అణుస్థావరాలపైన దాడులు జరిపినట్లు కూడా క్లారిటీ ఇచ్చారు అమెరికన్ ప్రెసిడెంట్. అయితే తమ దాడులతో ఇరాన్ అణుసామర్థ్యం పూర్తిగా ధ్వంసం కాలేదంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా కొన్ని కీలకమైన ప్రకటనలు కూడా చేశారు ట్రంప్. 14,30,000 పౌండ్ల విలువైన బాంబులను వేసినట్లు కూడా వెల్లడించారు. అయితే ఈ దాడులతో కొన్ని నెలలు ఏదైతే ఇరాన్కి సంబంధించి వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసి ఏదైతే టైం ఉంటుందో అది కాస్త నెమ్మదించింది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఇరాన్ సెంట్రిఫ్యూజ్లు ఇప్పటికీ కూడా పనిచేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే యురేనియం నిల్వలు సురక్షితంగా ఉన్నాయంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే ఇరాన్లో చాలా అణు కేంద్రాలు భూగర్భంలో ఉన్నాయని, అమెరికా బాంబుల వల్ల వాటికి ఎలాంటి పెద్దగా నష్టం జరగలేదంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంలో అమెరికా కూడా జోక్యం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇరాన్ పైన దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ అణుబాంబులు తయారు చేయకుండా చూసేందుకు అయితే ఇరాన్ అణుబాంబులు తయారు చేయకుండా చూసేందుకు ఆ దేశంలోని 3 అణు కేంద్రాలపై దాడి చేసి వాటిని విజయవంతంగా నాశనం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్లోని అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపలేకపోయారని అమెరికా నిఘా సంస్థ కూడా ఒక నివేదిక సమర్పించింది. పెంటాగన్ నిఘా విభాగం అయిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసిన నిఘా నివేదిక ప్రకారం ఇరాన్ అణు కేంద్రాల పరిస్థితికి సంబంధించిన అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన వాదనలకు భిన్నంగా ఉంది. జూన్ 22న అమెరికా ఇరాన్లోని షార్జో, అదేవిధంగా నటాంజ్, ఇస్ఫహాన్లోని 3 అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఈ కేంద్రాలను అణుబాంబులను అభివృద్ధి చేయడానికి రహస్యంగా ఉపయోగిస్తున్నారని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపించాయి. అయితే షార్డో, నతాన్జా, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై జరిగిన దాడులు గణనీయమైన నష్టాన్ని కలిగించినప్పటికీ అవి పూర్తిగా నాశనం కాలేదని కూడా నివేదిక వెల్లడించింది. దాడుల అంచనా గురించి తెలిసిన 2 వ్యక్తులు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఇరాన్ దగ్గర ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వలు నాశనం కాలేదని అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా సెంట్రిఫ్యూజ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయంటూ కూడా తెలిపారు. అమెరికా దాడులకు ముందే నిఘా అంచనా వేసిన సుసంపన్న యురేనియం సైట్లు నుండి కూడా తరలించారని కూడా సమాచారం. అంటే అమెరికా దాడులకు ముందే అక్కడ ఏదైతే యురేనియం నిల్వలు ఉన్నాయో వాటిని కూడా వెంటనే అక్కడ ఆ సైట్ నుంచి మార్చి ఇతర సైట్కి కూడా తరలించినట్లు కూడా ఇప్పటికీ ఒక సమాచారం కూడా వస్తుంది. అయితే అమెరికా చేసిన దాడులతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని కాస్త ఆలస్యం చేయగలిగిందే కానీ దాన్ని ఆపలేకపోయిందంటూ కూడా ఈ నివేదిక చెబుతోంది. అయితే ఇరాన్ అణు కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపలేదు, ఆలస్యం మాత్రమే చేశాయనే వాదనలను కూడా వైట్ హౌస్ తీవ్రంగా తోసిపుచ్చింది. ఘాటైన పదజాలంతో కూడిన ప్రకటనలో వైట్ హౌస్ ఈ అంచనాను పూర్తిగా తప్పు అని కూడా పేర్కొనింది. అయితే ఆ అంచనాను లీక్ చేయడం అధ్యక్షుడు ట్రంప్ను కించపరిచే స్పష్టమైన ప్రయత్నం అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్మూలించడానికి సంపూర్ణంగా అమలు చేసిన ధైర్య యుద్ధ పైలట్లను అవమానించేలా చేసే ప్రయత్నం అంటూ కూడా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ కూడా ఒక ప్రకటనలో తెలిపారు. సో మొత్తం మీద ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య ఎలాంటి భీకర యుద్ధం 12 రోజుల వరకు ఎలాంటి భీకర యుద్ధం జరిగిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ యుద్ధానికి ముఖ్య మూలం అంటే ఎందుకు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసిందనే క్వశ్చన్ రైజ్ అవుతే అందుకు కారణం ఇరాన్ అణుబాంబులను, న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేస్తుంది. అది తయారు చేయకుండా అంటే ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉండకూడదు అని కూడా ఇరాన్ ఇంకా అమెరికా భావించింది. కాబట్టి ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసింది. అంటే ఇజ్రాయెల్ ఇంకా అమెరికా ఇరాన్ దగ్గర ఎలాంటి న్యూక్లియర్ వెపన్ ఉండడానికి
అవకాశం లేదు, ఉండకూడదు అని చెప్పి ఇజ్రాయెల్ ఇంకా అమెరికా వీళ్ళిద్దరు కలిసి ఇరాన్ పైన దాడికి దిగాయి. అయితే ముందుగా ఒక 10 రోజుల వరకు ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరిగాయి. ఈ దాడులో ఇరాన్లో ఉన్న అణుస్థావరాలే టార్గెట్గా, ఇరాన్లో ఉన్న ముఖ్యమైన షాడో కావచ్చు, ఇస్ఫహాన్ కావచ్చు, ఇలాంటి అణు కేంద్రాలే టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధ విమానాలు దాడికి దిగాయి. అయితే దీంట్లో ఇరాన్కి చాలా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగిందే కానీ అణుస్థావరాలకు సంబంధించి వాటికి ఏ విధంగా కూడా పెద్దగా నష్టం వాటిల్లలేదని కూడా ఇప్పటికీ కొన్ని నివేదికలు కూడా చెప్తున్నాయి. అయితే ఆ తర్వాత 10 రోజుల తర్వాత అమెరికా ఈ వార్లోకి ఎంట్రీ ఇచ్చింది. B2 బంకర్ బాంబులను, ఈ బంకర్ బాంబులు ఏకంగా 200 అడుగుల లోతుకి చొచ్చుకొని వెళ్ళి అక్కడ ఉండే బంకర్లను కూడా పూర్తిగా ధ్వంసం చేయగల శక్తి సామర్థ్యాలు ఈ బంకర్ బాంబులకు ఉంటుంది. కానీ అవి కూడా ఇరాన్ ఎక్కడైతే యురేనియంని నిల్వ చేసి ఉంచిందో అక్కడ కూడా యురేనియంని వేరే స్థానానికి తరలించారు. సో దీంతో ఇరాన్లో ఉన్న అణుస్థావరాలకి ఎలాంటి నష్టం కూడా జరగలేదంటూ కూడా కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ కూడా స్పందించారు. ఇది ఖచ్చితంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా ఎవరైతే సైనికులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారో వాళ్ళని అవమానించడానికే ఇలాంటి నివేదికలు బయటపెడుతున్నారంటూ కూడా మాట్లాడారు. అయితే ప్రజెంట్ ఈ యుద్ధం అయితే కేవలం ఇరాన్ని అణు బాంబులు కానీ న్యూక్లియర్ వెపన్స్ కానీ తయారు చేయకుండా ఆపడానికి మాత్రమే వీళ్ళు దాడి చేశారు. కానీ వాళ్ళు ఏదైతే అనుకొని స్టార్ట్ చేశారో అది మాత్రం సాధించలేకపోయారు. అయితే అణు బాంబులు కానీ న్యూక్లియర్ వెపన్స్ కానీ తయారు చేయడానికి అంటే కొన్ని రోజుల వరకు వాళ్ళు దాన్ని హాల్ట్ చేసే విధంగా కూడా ఆపగలిగారు. కానీ పూర్తి స్థాయిలో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా మాత్రం ఇరాన్ని ఆపలేకపోయారు అంటూ కూడా చాలా వరకు కూడా కొన్ని నివేదికలు కూడా బయటకు వస్తున్నాయి. సో ఇప్పటికే ఆ యుద్ధం మనకు తెలుసు 12 రోజులు ఆ యుద్ధం ఎలా జరిగిందో కూడా తెలుసు. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా అమెరికా ఇచ్చిన వార్నింగ్ని సైతం లెక్క చేయకుండా మేము ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేయలేదు, మా పైన దాడి జరిగింది, అయితే మా పైన జరిగిన దాడిని తిప్పికొట్టే అధికారం, రైట్స్ మాకున్నాయి. సో దాంట్లోనే భాగంగానే మేము ఇజ్రాయెల్ పైన దాడికి దిగాం. అండ్ ఖచ్చితంగా ఈ యుద్ధం ఇజ్రాయెల్ ఇంకా అమెరికా స్టార్ట్ చేసింది, దాన్ని మేము ముగిస్తామంటూ కూడా ఇరాన్ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇజ్రాయెల్ పైన టేల్ అవీవ్, అదేవిధంగా హైఫా లాంటి ప్రధాన నగరాలపైన ఇరాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు బాలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్, డ్రోన్లతో, రాకెట్లతో, బాంబులతో, కొత్త రకమైన మిసైల్స్తో కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేశారు. ఎలాంటి దాడులంటే ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్ సైతం అలాంటి దాడులను తట్టుకోలేకపోయింది. అంటే బేసిక్గా ఈ ఐరన్ డోమ్ అనేది మిసైల్స్ను, రాకెట్స్ను, డ్రోన్స్ను గుర్తించి అవి గాల్లో ఉన్నప్పుడే వాటిని కాల్ చేస్తుంది. అయితే అలాంటి ఐరన్ డోమ్ కంట పడకుండా ఇరాన్కి సంబంధించిన మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్, హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఇజ్రాయెల్ లోపలికి వెళ్ళి అక్కడ భీకర దాడులు చేసి చాలా వరకు కూడా విధ్వంసం అక్కడ సృష్టించగలిగాయి. ఇజ్రాయెల్లో కూడా చాలా దారుణమైన పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి. ఇటు ఇరాన్లో కూడా ఇజ్రాయెల్ అదే రకంగా దాడి చేసింది. కానీ ఇజ్రాయెల్ ఇంకా అమెరికా కలిసి ఇరాన్ పైన దాడి చేసినప్పటికీ కూడా చాలా వరకు ఇరానే ఎక్కువగా దాడి చేసి ఇజ్రాయెల్ని చాలా పెద్ద మొత్తంలో కోలుకోలేని ఎదురు దెబ్బ కొట్టిందని కూడా ఇప్పటికే అంతర్జాతీయంగా కూడా కొన్ని మీడియా కథనాలు కూడా బయటకు వస్తున్నాయి. కానీ ఇటు ట్రంప్ ఇంకా నెతన్యాహు మాత్రం ఖచ్చితంగా మేము ఏవైతే అణుస్థావరాలు ఉన్నాయో వాటిపైన దాడి చేశాం, ఇక ఇరాన్ ఎలాంటి అణు బాంబులను కానీ న్యూక్లియర్ వెపన్స్ కానీ అది తిరిగి సాధించలేదు, అది తిరిగి క్రియేట్ చేయలేదు అంటూ కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ పర్స్పెక్టివ్ని వాళ్ళు బయట పెడుతున్నారు. బట్ మరోవైపు ఏమో కేవలం స్వల్పంగా కొద్దిగా మాత్రమే అక్కడ కొంతవరకు నష్టం వాటిల్లింది. బట్ పూర్తి స్థాయిలో ఇరాన్కి సంబంధించిన అణుస్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయలేకపోయారు. అండ్ ఆల్సో ఇరాన్ కూడా ఏదైతే యురేనియంని వాళ్ళు నిల్వ చేసి ఉంచుకున్నారో ఆ యురేనియంని కూడా వాళ్ళు అమెరికా దాడి చేయకముందే, ఇన్ఫ్యాక్ట్ అమెరికా దాడి చేస్తుందని కాస్త ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ యురేనియంని కూడా వాళ్ళు వేరే సైడ్కి కూడా తరలించినట్టు కూడా ఇప్పటికే సమాచారం వస్తుంది. అయితే కేవలం ఇజ్రాయెల్ ఇంకా అమెరికా ఏదైతే లక్ష్యం అనుకున్నారో అది నెరవేరినప్పటికీ కూడా కేవలం వాళ్ళు కొన్ని రోజుల వరకు ఆపగలిగారు. బట్ డెఫినెట్గా ఇరాన్ మరికొద్ది రోజుల తర్వాత ఏదైతే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయాలనుకుంటున్నారో వాళ్ళు తిరిగి దాన్ని స్టార్ట్ చేశారు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ రెండింటి మధ్య ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రాలేదు. బట్ కొన్ని నివేదికలు మాత్రం ఇజ్రాయెల్ ఇంకా అమెరికా పూర్తి స్థాయిలో ఇరాన్ని దెబ్బ కొట్టలేకపోయాయి. కంప్లీట్గా కాస్త కొద్ది రోజుల వరకు ఆ అణుబాంబులు తయారు చేయడానికి ఆపగలిగాయి తప్ప పూర్తి స్థాయిలో ఇరాన్ను ఆపలేకపోయాయంటూ కూడా కొన్ని నివేదికలు చెప్తున్నాయి.